కాదు, చనిపోయి 4 రోజులైందంట. 4 రోజులైన వారికి బాడీ ఎలాగుంటుందో తెలుసా అండి? శరీరము కుళ్ళిపోయి ఉంటుంది, బాగా ఉబ్బిపోయి ఉంటారు, చర్మము కూడా ఎండిపోయి ఉంటది, అప్పటికి పురుగులు కూడా వచ్చేసి ఉంటాయి. లాజర్ను లేపాలంటే ఏదో ఫ్రెష్ బాడీని లేపడం కాదు, అంత డ్యామేజ్ అయిన బాడీని తిరిగి ఆ ప్లేస్లోకి తీసుకొచ్చి మళ్ళీ మనుషుల్లాగా ఆయన బయటికి రావాలి. ఇప్పటి వరకు చేసిన అద్భుత కార్యాలన్నిటికంటే యేసుక్రీస్తు ఎప్పుడు ఎవరు చూడని అద్భుత కార్యము చేయడానికి ఆయన లాజరు సమాధి యొద్దకు వెళ్తున్నాడు. చూడండి, యోహాను రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. లాజరు యొక్క సిస్టర్ ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూచి కలవరపడి ఆత్మలో ఏం చేస్తున్నాడు? మూలుగుచున్నాడు. ఆత్మలో మూలుగుచున్నాడు. ఈ మూలుగు ఏడుపు కాదండి, ఈ మూలుగు ఏడుపు కాదు. ఎందుకంటే 35వ వచనంలో ఏం చూస్తాము? యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచక ముందే మూలుగుచున్నాడంట. ఏంటి మూలుగు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడంట. ఏంటి యేసుక్రీస్తు చేసిన మూలుగు? ఆయన మూలుగు ఆత్మ చేస్తున్న విజ్ఞాపన. ఆయన వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆత్మలో ప్రార్థన చేసుకుంటున్నాడు, మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి అద్భుత కార్యము ఎప్పుడు చేయలేదు. తర్వాత ఏడ్చాడు. దాని తర్వాత 37వ వచనంలో చూడండి, ఆయన మళ్ళీ వెళ్తుంటే అక్కడ ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తుని నిందిస్తున్నారంట. అరే, గ్రుడ్డివాణిని లేపాడు, ఇన్ని గానం చేశాడు, ఈ చనిపోయిన లాజర్ని ఎందుకు బతికించలేదు? 37వ వచనం చూడండి. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాణి కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. దెర్ ఇస్ సో మచ్ ప్రెషర్ టు పర్ఫార్మ్ ఎ మిరకల్ ఇన్ దట్ ప్లేస్. అద్భుత కార్యము జరిగించాలని దెర్ ఇస్ అ ప్రెషర్. ఆయనపై ఒత్తిడి ఉంది. ఇంతకాలము అందరూ చూశారు, గుడ్డివాణ్ణి లేపాడు కదా, చనిపోయిన వాడిని లేపాడు కదా, ఇప్పుడు 4 రోజులు చనిపోయిన లాజర్ని ఎందుకు లేపలేదు, చనిపోకుండా ఎందుకు అని ఈ మాటలన్నీ వినబడుతున్నాయంట ఆయనకి. యేసుక్రీస్తు దేవుడే, కానీ లోకంలోకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు, శరీరంలో ఉన్నాడు. మనలాంటి ప్రతి శోధన నుంచి ఆయన వెళ్ళాడంట. అందరు అంటున్నారు, నువ్వు చేయగలుగుతావా లేదా అని. అప్పుడు కూడా ఆయన బలము సరిపోలేదు. మళ్ళీ 38వ వచనం, యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. మరలా మూలుగుచున్నాడంట. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మళ్ళీ పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మనకు ఎలాంటి ప్రార్థన చేయడమో తెలియదో అప్పుడు ఆత్మ తానే మూలుగులతో ప్రార్థన చేస్తాడంట. అంటే యేసుక్రీస్తు జీవితంలో కూడా ఎప్పుడైతే ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేయాలో, గొప్ప కార్యాలు చేయాలో, శోధనలు జయించాలో పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ప్రార్థన చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు దేవుని నుంచి వచ్చిన కుమారుడైనా కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయము లేకుండా ఆయన ఏ కార్యము చేయలేదు. ఆయన జన్మించాడు, పరిశుద్ధాత్మతో బాప్తిసము పొందాడు, అభిషేకించబడ్డాడు, నడిపింపబడ్డాడు, పునరుత్థానికుడయ్యాడు. అలాగే ప్రార్థన కూడా ఆయన పరిశుద్ధాత్మ సహాయముతో చేశాడు. ఇంతగా పరిశుద్ధాత్మ సహాయము యేసుక్రీస్తుకే అవసరమైతే ఈరోజు మనకు అవసరమా? అవసరమే. పరిశుద్ధాత్మ లేకుండా ఎలాంటి కార్యాలు చేయగలుగుతాం? అందుకే ఆయన శిష్యులతో ఏమంటాడంటే, 3.5 సంవత్సరాలు నేను మీకు ట్రైనింగ్ ఇచ్చాను, మీరు నా నుంచి అన్ని నేర్చుకున్నారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడంటే, ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించను. ఎప్పుడు? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు సమాధిలో లేదు, తిరిగి లేచి వచ్చి వారితో చెప్తున్నాడు ఏంటంట, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. అదేంటి? బూదిగంతం సేవ కోసం కదా మమ్మల్ని పిలుచుకుంది, యెరూషలేము నుంచి వెళ్ళొద్దంటున్నాడేంటి? ఇది చనిపోయి పునరుత్థానుడైన యేసు మాటలు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక అప్పుడు మీరు యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతములకు సాక్షులై ఉంటారు అని చెప్తున్నాడు.